హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో బిస్కెటర్ గురించి చెప్తా. 4 స్ట్రోక్ బిస్కెటరు ఒడ్ల పొరది గడ్డి పోయినకి చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. తీసుకొని మీరు కూడా 13,000 పడుతుంది. ఇదిగోండి, ఇది ఎక్సలేటరు, ఇది ఆఫ్ ఆను, ఇట్లా వెనక కంటే ఆఫ్, ముందర కంటే ఆను, ఆఫ్, వెనక కంటే ఆను. ఇదిగోండి ఎక్సలేటరు, ఇది చేతి పట్టుకునికే, ఇది గాడు గడ్డి రాకుండా కాళ్ళకి ఇట్లా. ఇది బ్లేడు, ఈ బ్లేడ్తోనే బాగుంటుంది. తగ్గేస్తారు కానీ తగ్గి వేస్ట్, ఈ బ్లేడ్ బాగుంటుంది. ఇదిగోండి, దాదాపు నేను 2-3 సంవత్సరాలకి వెళ్ళి వాడుతున్నా. ఇదిగోండి, ఇది కిక్కు స్టార్ట్ చేసేది. ఇది పెట్రోలు 30 లీటర్ పడుతుంది పెట్రోల్ దీంట్లో. అయితే ఏంటంటే ఈ చౌకు ఆనవు, ఈ 30 లీటర్ పడుతుంది. దీనికి ఒడ్లు చిన్న ఉంటే ఎకరాకి వస్తుంది, ఒడ్లు పెద్ద ఉంటే ఎకరన్నరకు వస్తుంది. ఇది ఇట్లా పెట్రోల్. ఇక్కడ ఆయిల్ పోసుకోవాలి, 100 ml ఆయిల్ పోసుకోవాలి ఒక 6 గంటలు 7 గంటలకు ఒకసారి. ఇది భూదానికి వెనక ఈపికి వేసుకుంటే అయిపోతుంది. సింపుల్ ఉంటుంది, ఏం బరువే కాదు అసలు. సైడ్ ప్యాక్ ఉంటాయి బిస్కెటర్లు, అవి వేస్ట్. ఇది బాగుంటుంది చూడండి, 4 స్ట్రోక్ బిస్కెటరు. మీకు దీంట్లో ఇది 35cc, నాది 50cc కూడా దొరుకుతుంది. ఈ కేబుల్ అప్పుడప్పుడు గ్రీస్ పెట్టాలి, ఇక్కడ తీయాలి. ఇది తీసి గ్రీస్ పెట్టేసుకుంటే అయిపోతుంది లైట్గా అప్పుడప్పుడు. ఇంక ఇక్కడ ముందర కూడా గ్రీసు, మన ఇంజక్షన్ ఉంటుంది కదా, డాక్టర్లు వేసి ఇంజక్షన్ సూదితో ఇక్కడ ఈ నట్టు తీయాలి. ఈ నట్టు తీసి గ్రీస్ పెట్టేసుకోవాలి దీంట్లో. దానికి కూడా లోపల షాఫ్ట్ ఉంటుంది, షాఫ్ట్కు కూడా గ్రీస్ పెట్టుకుంటే బాగుంటుంది, లైఫ్ ఎక్కిస్తుంది. ఇది గాడు. ఇగో నాకు బూట్లు మన అవి ఉంటాయి కదా, హార్డ్వేర్ బూట్లు, అవి వేసుకోవాలి. పాయింట్ కంపల్సరీ పాయింట్ ఉండాలి, ఎందుకంటే పుల్లలు కొడతాయి. ఇదిగో నా చేనులో గడ్డి ఉంది, కొంచెం కోద్దామని. ఎండాకాలం గడ్డి అని అనుకోవద్దు కదా, ఊసుకెళ్ళ గడ్డి వస్తుంది మా చేనులో. కోతామని వచ్చిన ఈరోజు 10-11 గంటల వరకు వస్తా. బాగానే 2 ఎకరాలకు వస్తా, గంటకి ఎకరా కొడతా నేను. ఇదిగోండి, ఇది మా అన్నీ పిండి సంచులు కానీ అన్నీ పెట్టుకుంటాము. బెడ్ లాకేసుకున్నాము, అన్నీ పెడతాము. ఇదిగోండి, ఇది నెల్లి ఎంత ఉంటుంది వాటరు, ఇంక అన్నీ పెడతాం. బాయ్ ఫ్రెండ్స్, గడ్డి కట్ చేసినాక మళ్ళీ పెడతా వీడియో సాయంత్రము ఎంత నీట్గా అయింది అనేది.